మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరోసారి సిట్ నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 1న కేసీఆర్ ను సిట్ విచారించనుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నందినగర్ నివాసం నుంచి మా కరెస్పాండెంట్ దిలీప్ మనకి లైవ్లో డీటెయిల్స్ ఇస్తారు. దిలీప్, నందినగర్ నివాసంలోనే మేము విచారిస్తాము, ఫామ్ హౌస్కి ఇటు పరిస్థితుల్లో విచారణకు రాము అని సిట్ తిరస్కరించింది. డీటెయిల్స్ అంటే కార్తిక్ చూసుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్లో నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నందినగర్ నివాసంలో నోటీసులు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాను సమయాన్ని అలాగే మరో సమయాన్ని ఇవ్వాలని కోరారు. అలాగే ఏదైతే విచారణ చేసే ప్లేస్ కూడా వ్యవసాయ క్షేత్రంలో చేయాలని కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఉదయం నుంచి కూడా ఇటు సిట్ అధికారులు కూడా కొన్ని న్యాయ సలహాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్కి సంబంధించినటువంటి అఫిడవిట్లో కానీ అలాగే ఆధార్ కార్డులో కానీ నందినగర్ నివాసానికి సంబంధించినటువంటి ఆధార్లో కానీ ఇటు అఫిడవిట్లో కానీ నందినగర్ నివాసానికి సంబంధించినటువంటి అడ్రస్ ప్రూఫ్ ఉండడంతో ఇక్కడే మేము నోటీసులు జారీ చేస్తాం, అలాగే ఇక్కడే విచారణ కూడా చేస్తామంటూ కూడా ఇటు సిట్ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో నందినగర్ నివాసానికి వచ్చి సిట్ అధికారులు మరోసారి కూడా నోటీసులు సర్వ్ చేస్తారు అనేటువంటిది కొంత సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఇటు నోటీసుల్లో గనక ఇటు నందినగర్ నివాసంలోనే విచారణ చేస్తామంటూ కూడా నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొంటే మాత్రం బీఆర్ఎస్ నేతలు కూడా కొంత కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ దిలీప్. ఫిబ్రవరి 1న కేసీఆర్ను సీట్ విచారించబోతుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని చెప్పింది. ఒకసారి మనం ఎర్రవల్లి ఫామ్ హౌస్ వరకు వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ విష్ణు మనకు అందుబాటులో ఉన్నారు. విష్ణు, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారించాలన్న దాన్ని తిరస్కరించింది సిట్. ఇంకోవైపు ఫిబ్రవరి 1న అందుబాటులో ఉండాలని చెప్పింది కేసీఆర్కు. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, ముఖ్యంగా ఏదైతే సిట్ అధికారులకు నిన్న కేసీఆర్ రాసిన లెటర్లో ఖచ్చితంగా తను ఎర్రవల్లిలోనే విచారించాలని చెప్పిన నేపథ్యంలో ఆ ప్రతిపాదనను సిట్ అధికారులు తిరస్కరించినట్టుగా మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా రేపు ఏదైతే 1వ తారీఖు నాడు నందినగర్లోనే విచారణకు అందుబాటులో 3 గంటలకు ఉండాలన్న పరిస్థితిలో కేసీఆర్ ప్రస్తుతం అయితే కేటీఆర్, హరీష్ రావులతో ఒక కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే తను ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే విచారించాలి, తను ఖచ్చితంగా తన రెసిడెన్స్ అడ్రస్ ప్రస్తుతం ఎర్రవల్లిలోనే ఉంది కాబట్టి ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే విచారించాలని చెప్పని ఇటు కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో అక్కడ కొంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది. కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను ముందు ప్రొడ్యూస్ చేయాలంటే కూడా అక్కడ సాధ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా 3 గంటలకు నందినగర్లో మీరు అందుబాటులో ఉండాలని చెప్పని సిట్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో లీగల్ టీంతో కూడా కేసీఆర్ సంప్రదించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రేపు సాటర్డే కోర్టులకు అప్రోచ్ అయ్యి ఏదైతే కోర్టు ద్వారా ఈ దాన్ని పోస్ట్ పోన్ చేయడం కోసం, ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో లేకపోతే అట్లాగే ఐపీసీ 160 ప్రకారం తనకున్న హక్కుల ప్రకారం తను ఎక్కడైనా విచారణను కోరే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రిగా అట్లాగే సీనియర్ సిటిజన్గా తను కోరే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా నందినగర్లో కాకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే విచారణకు అనుమతించే విధంగా కోర్టు పరంగా వెళ్దామన్న విషయాన్ని కూడా కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కీలక సమావేశం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో కనుక చూసుకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటికే 3 విచారించిన పరిస్థితి కనపడుతుంది. తాను కేసీఆర్కు నోటీసులు అందించిన నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణ చేయడంలో మీకున్న అభ్యంతరాలు ఏందని కూడా రేపు కోర్టు ద్వారా తెలుసుకోవడం సిద్ధమవుతా ఉన్నారు. కిషోర్, రైట్, థ్యాంక్ యూ విష్ణు.